హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకందరికీ కూడా ఆ స్పెషల్ వెల్కమ్. సో ఈరోజు మనం పిరమిడ్ వ్యాలీలో కబీర్ స్టూడియోలో పత్రి మేడం గారి యొక్క జీవిత చరిత్ర అండ్ వాళ్ళ అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు అండ్ ద ఎపిక్ జర్నీ ఆఫ్ స్వర్ణమాల పత్రి గారి యొక్క ఈ స్వర్ణామృతం గత కొన్ని ఎపిసోడ్స్గా ఎంతోమందిని ఇన్స్పైర్ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ని వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతగానో ఈ యొక్క స్వర్ణామృతం ఉపయోగపడింది. అండ్ ఇంత బాగా దాన్ని ఓన్ చేసుకున్న కంప్లీట్ మన పిఎంసి ప్రేక్షకులకు అందరికీ కూడా నిజంగా ఒక స్పెషల్ థ్యాంక్స్. ఇంత బాగా ఎంకరేజ్ చేస్తూ మాకందరికీ కూడా ఇన్పుట్స్ ఇస్తూ అండ్ ఎన్నో ఎపిసోడ్స్ చేసేదానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్గా మీరందరూ కూడా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఈరోజు పత్రి మేడం యొక్క అనుభవాల్లో నుంచి మేడం యొక్క జర్నీయే ఈ యొక్క స్వర్ణామృతం. ఆ జర్నీలో భాగంగా మేడం ఎన్నో ప్రాంతాలకి జర్నీ చేయడంతో పాటు అక్కడ వాటి యొక్క అనుభవాలు, అక్కడ ధ్యానానుభవాలు కావచ్చు, అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, ఎన్నో అనుభవాలు ఒక సిరీస్గా ప్రజెంట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇంతకుముందుకు మనం ఆ హాంకాంగ్ విశేషాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందరినీ హాంకాంగ్కి మేము తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఈ యొక్క అప్కమింగ్ ఎపిసోడ్స్లో పత్రి మేడం యొక్క ప్రయాణంలో ఎక్కడెక్కడైతే మెయిన్ ప్లేసెస్, అక్కడ జర్నీ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఇంకొన్ని పేజీలు మేడం యొక్క జీవిత ప్రయాణంలో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తాం. మేడం వెల్కమ్ టు స్వర్ణామృతం. మేడం ఇంకొక కొత్త ఒరవడికి ఈరోజు పునాది వేస్తున్నాం మేడం. నాది ఇప్పటివరకు మీ జర్నీలో ఎన్నో అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు అండ్ ప్రాపంచిక అనుభవాలు, పర్ఫెక్ట్ మిడిల్ పాత్ని మొత్తం పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతటి కూడా చూపించారు. పత్రి సార్ ఎన్నో సంవత్సరాలుగా బుద్ధుడు చెప్పిన ఈ మార్గం మిడిల్ పాత్ అనేది అందరూ కూడా ఫాలో అవ్వాలి అనే దానికి మీ యొక్క లైఫ్ అనేది ఇట్స్ 100% జస్టిఫికేషన్. సో ఆ అనుభవాలన్నీ కూడా విన్న ఎంతోమంది స్పిరిచువల్ సీకర్స్, కొత్తగా వచ్చేవాళ్ళు కానీ, ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ కానీ, వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక ఉత్సాహాన్ని నింపేశారు. అండ్ ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే ట్రావెల్ చేస్తున్నారో సార్తో పాటు అండ్ మీకు ఇండివిజువల్గా ఎన్నో ప్రాంతాలకి మీరు వెళ్ళే ఉంటారు ఖచ్చితంగా. అండ్ చాలామందికి తెలిసిన విషయం, ఒక నమ్మకం ఏంటంటే మీరు ఎక్కడైతే ఒక ప్లేస్కి వెళ్ళారో అంటే కనుక ఆ ప్లేస్ని ఒక ధ్యానయజ్ఞం కావచ్చు, దానికంటే ముందు మీ ప్లేసెస్ విజిట్ చేయడం అండ్ ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా చూడడం, ఆటోమేటిక్గా మీ ప్రజెన్స్తో అక్కడ ప్లేస్ హీల్ అవ్వడం అనేది చాలామందికి తెలుసు మేడం. ఇది అలా కాకుండా మీరు పర్టికులర్గా ఎన్నో ప్లేసెస్, అదర్ స్టేట్స్ కావచ్చు, అదర్ కంట్రీస్ కావచ్చు, మీకు అక్కడ వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్, మీ యొక్క మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ కావచ్చు అండ్ మీరు అక్కడ పొందిన అనుభవాలు అవన్నీ కూడా మీ ప్రయాణంలో భాగమే మేడం. డెఫినెట్లీ. సో అందుకని ఈ యొక్క స్వర్ణామృతంలో ఆ ఒక వింగ్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మేడం. సో ఇట్స్ యువర్ చాయిస్ మేడం, వేర్ యూ వాంట్ టు బిగిన్ విత్. అండమాన్కి వెళ్ళాను. అండమాన్, ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతంలో అందరినీ కూడా పత్రి మేడం అండమాన్కి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మేడం చెప్పడంతో అందరూ ఒక టైం ట్రావెల్కి వెళ్ళిపోతాం అందరం కూడా. సో టుడే వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ టు అండమాన్ మ్యామ్. అండమాన్కి ఎవరెవరు వెళ్ళామంటే నేను, మారం శివప్రసాద్, ఆయన మిస్సెస్ చంద్ర, దెన్ మహానందయ్య అని బేతంచెర్ల ఆయన గుడ్డి.
ఓకే. మేము ఐదుగురం వెళ్ళాం. ఇక్కడ మెడ్రాస్కి వెళ్ళాము. జ్యోతి మేడం వాళ్ళ ఇంట్లో ఆ నైట్ స్పెండ్ చేసి మన్నాడు ఫ్లైట్ పట్టుకొని అండమాన్కి వెళ్ళాం. అప్రాక్సిమేట్ ఏ ఇయర్లో మేడం? అది ఇంజనీరింగ్ చదివే టైం అనుకుంటా. ఓకే, 2010 అనుకుంటా. ఇంకా ముందర, ఇంకా వెనకాల. ఇంకా జ్యోతి మేడం వాళ్ళు వచ్చారంటే 2004-05 తర్వాతే. 4-5 తర్వాతే. యా, ఓకే. సో వెళ్ళాము. చిన్న ఫ్లైట్ అది, మహా అయితే 30 మంది పడతారేమో. ఓ, చిన్నది. అంతమంది వెళ్తారు అండమాన్కి రోజు. ఓకే ఓకే. సో అక్కడ దిగంగానే సురేష్ అని, కామేశ్వరరావు అని వీళ్ళు వచ్చారు. చంద్రమౌళి ముగ్గురు వాళ్ళ ఆర్గనైజర్స్ మేడం? ఆర్గనైజర్స్. సో వాళ్ళ ముగ్గురు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఒక జెడ్పీ జిల్లా పరిషత్ అది గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది కదా, అలాంటి దాంట్లో దింపారు. ఓకే. వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాము. మళ్ళా ఒక జీప్ లాంటిది మాట్లాడారు. అక్కడ నుంచి ప్రయాణమై అలా, అది ఎట్లా అంటే మేము వెళ్ళింది మెయిన్ అనమాట, దాన్ని ఏమంటారు, పోర్ట్ బ్లేర్ అంటారు. ఓకే. సో అక్కడ ఉన్నాం అనమాట. ఇప్పుడు నికోబార్ వేరు, అండమాన్ వేరు. లైక్ హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా. యా. ఓకే. సో మేము అండమాన్లో ఉన్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళంగానే ఆ రోజంతా కొంచెం అటు ఇటు తిరిగి కొంచెం రెస్ట్గానే ఉన్నాం. మధ్యాహ్నానికి వెళ్ళాం మేము. సో రెస్ట్గానే ఉన్నాము. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళారు, ఆ రోజు రాత్రి ఎక్కడికి వెళ్ళామంటే ఒక చోట క్లాస్కి వెళ్ళాం. క్లాసిక్ కాదు, సారీ, మేమంతా సైట్ సీయింగే. వాళ్ళు ఉన్నప్పుడంతా సైట్ సీయింగ్లే. ఎక్కడ మాయాబందర్ అని ఓ చోట. ఓకే. మాయాబందర్ అది ఎంత బాగుంది తెలుసా ప్లేస్. ఓకే. వణుకు చలి అట్లా ఉంది. అసలు గజ 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 వణికిపోతాం. నేనే వణికిపోయానంటే చూసుకో. ఇంకా ఓకే. అదే సముద్రం లోపలికి కొంచెం ఇది ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారు, రోడ్ లాగా వేశారు. అక్కడ చిన్న డోమ్ ఉండింది అనమాట. డోమ్ కింద కూర్చోవచ్చు. ఓకే ఓకే. సో అక్కడ నేను గుడ్డి వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చొని చాలా, సముద్రం మధ్యలో మేడం అది? ఇంచు సముద్రం మధ్యలో కాదు, కొంచెం అక్కడ సముద్రం ఉరవడిగా ఉండదు, చాలా సైలెంట్గా ఉంటుంది అక్కడ. ఓకే ఓకే. అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. రాత్రి అంతా అక్కడ, రాత్రి 7 దాకా అక్కడ స్పెండ్ చేసాము. స్పెండ్ చేసేసి ఇంకా అది పాటలు పెట్టుకొని అది వింటుంది. అప్పుడు సినిమా ఏది రిలీజ్ అయింది, కల్ హో నా హో రిలీజ్ అయింది. నాకు బాగా జ్ఞాపకం అది. షారుఖ్ ఖాన్ ఎప్పుడు రిలీజ్ అయిందో ఆ ఇయర్లో వెళ్ళాం అనుకో. ఓకే. యా యా. సో ఆ పాటలు పెట్టుకొని నేను వింటున్నాను. నాకు హిందీ ఆడి పాటలు ఇష్టం, పిచ్చి కదా. సో నా పాటలు నేను, దాని పాటలు అది అలా పెట్టుకొని వింటున్నాము. విని అదేదో కబుర్లు చెప్తూ ఉండి వినడం, నేనేదో కబుర్లు చెప్తే అది వినడం, ఇలాగా ఇద్దరం సేపు అక్కడ స్పెండ్ చేసాం. స్పెండ్ చేసి ఇంకా చీకటి అవుతుంది అని అనిపించినప్పుడు అక్కడ ఒక దాన్ని ఏమంటారు, హోటల్ కూడా కాదు, ఇట్స్ నాట్ ఏ హోటల్, గెస్ట్ హౌసే అనుకో అది కూడా. ఓకే. మాయాబందర్లో మళ్ళీ గెస్ట్ హౌస్ అది వేరే, జెడ్పీ కాక అక్కడ. మాయాబందర్ అనేది అక్కడ సముద్రం సైట్ సీయింగ్ ప్లేస్. ఓకే ఓకే. ప్లేస్ అది. ఇప్పుడు పోర్ట్ బ్లేయర్ అంటే అది సముద్రమే. ఓకే. సో ఆ సముద్రంలో ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి ఏదో చిన్న బోట్లో వెళ్ళాలి, లాంచ్ లాంటి దాంట్లో వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనం తిరగాలన్నమాట. ఇక్కడ తిరగడానికి ఏం లేదు. ఓకే ఓకే. అర్థమైందా నీకు? సో అలాగా అటువైపు వెళ్ళి అక్కడ జీప్ ఎక్కి మేము ఇలా వెళ్ళాం అన్నమాట. ఓకే. సో అక్కడికి వెళ్ళాము. వెళ్ళి రాత్రి భోజనం మరి వాళ్ళు తెచ్చి పెట్టారో
ఏం జరిగిందో మొత్తానికి అయితే అక్కడ భోంచేసుకొని అక్కడ స్పెండ్ చేసాం రాత్రి అంతా అందరం కలిసి. మన్నాడు పొద్దున్న బయలుదేరి ఇంకో ప్లేస్కి వెళ్ళాం. ఓకే. అది పూర్తి హిల్ స్టేషన్. ఎంత బాగుందంటే అసలు బ్యూటిఫుల్ ఏరియా. ఓకే. మామూలుగా అండమాన్ నికోబార్ అంటే ఓన్లీ ఈ సీ పార్టే అంటారు, ఈ హిల్ స్టేషన్ అనేది చాలా బాగుంటుంది. అది అండమాన్ ఫుల్ ఆఫ్ నేచర్, ఫుల్ ఆఫ్ నేచర్, ఇంకేమి లేదు అక్కడ. ఆ నేచర్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంటుంది అనమాట. ఇటు అటు అడవులు. మేడం చాలామందికి అండమాన్ అనేసరికి ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది అండమాన్ జైలు లాగా. దానికి బ్రాండింగ్ అలా పడిపోయింది. బట్ యు ఆర్ సేయింగ్ ఇట్స్ ఎ డిఫరెంట్ వర్షన్. డిఫరెంట్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అది. ఓకే. ఎవరైనా సరే ఒకసారి వెళ్ళాలి, అంత బాగుంటుంది. అక్కడికి వెళ్ళాం. కొండ మీద పై దాకా జీప్ వెళ్ళింది. అక్కడి చలి. రాత్రి ఇంకా అలాగే దీనిలాగే ఒక చోట గెస్ట్ హౌస్లో ఉంది, అక్కడ తీశారు వాళ్ళు. వీళ్ళంతా సురేష్ వాళ్ళే అరేంజ్ చేశారు ఇవన్నీ ట్రిప్స్ అన్నీ. మేడం ఇందాక ఫుల్ చలి అన్నారు కదా, మీరు వెళ్ళింది వింటర్ సీజన్లో ఉన్నా మేడం, లేకపోతే ఎప్పుడు అలాగే ఉంటుంది అక్కడ? ఐ డోంట్ నో, వింటరే అనుకుంటా అది. ఓకే. యా, దగ్గర వింటర్ అది. నవంబర్లో నాకు ఐడియా కాంట్ రిమెంబర్ ఓకే ప్రాపర్లీ. సో అక్కడ వెళ్ళాము. అక్కడికి వెళ్ళి భోంచేసి చాలాసేపు నేను బయట కూర్చున్నాను. ఎంతసేపు బయట కూర్చున్నాను. రాత్రి అక్కడ అడవి కదా, జంతువులు వస్తాయి లోపలికి రమ్మని చంద్ర మేడం. నాకేమో అక్కడ ఆ నేచర్ని చూస్తుంటే అసలు వదలాలని లేదు, లోపలికి వెళ్ళాలని లేదు, పడుకోవాలని లేదు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 3 రగ్గులు కప్పుకొని పడుకున్నారు. ఓకే. నాకు ఒక రగ్గు చాలు. సో అంత చలి అనమాట అక్కడ లోపల కూడా. సో సరే రాత్రి అంతా స్పెండ్ చేసి వెళ్ళాము. తర్వాత మా జెడ్పీ గెస్ట్ హౌస్కే వచ్చేసినట్టున్నాము. వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా బోట్లో పక్కకి వెళ్ళి అక్కడ ఒక ట్రైబల్స్ కదా, మొత్తం ట్రైబల్స్ అవి. వాళ్ళకి ఏం తెలియదు, చాలా ఇన్నోసెంట్ వాళ్ళు. మామూలుగా కూడా మనని ఎంటర్ కానివ్వరు వాళ్ళు. ఓకే. ట్రైబల్ ఏరియా అని ఒకటి ఉంది, అదొక ఫెన్సింగ్ ఉంటుంది, దాని లోపలికి మనం ఎంటర్ కాకూడదు. ఓకే. ఓకే. వాళ్ళు చంపేస్తారు కూడా. అంతా వాళ్ళకి భయం, వీళ్ళు ఏం చేసేస్తారో అని భయం. మనుషులు ఏం చేస్తారో అని. మనుషులు వాళ్ళని ఏం చేస్తారో అని. వాళ్ళు మనుషులే, బయట అవుట్ సైడ్ విజిటర్స్ వాళ్ళని ఏం చేస్తారో అని భయం. వాళ్ళకి మనం చదువు చెప్పకూడదు. వాళ్ళని ఎట్లాగంటే వాళ్ళలాగే ఉంచాలి. ఓకే. ఓకే. వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఇంకేదన్నా నేర్పించడం కానీ జరగకూడదు అనమాట. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, అక్కడ ఒక క్లాస్ అరేంజ్ చేశారు. అది కంప్లీట్ ట్రైబల్ ఏరియా, అలౌ చేయని ప్లేస్లో క్లాస్ అరేంజ్ చేశారు. సూపర్ మేడం. సో ధ్యానం వీళ్ళకి ఎలా ఎంట్రెన్స్ దొరికింది మేడం? వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు అక్కడ. ఓకే. ఓకే. ఇన్ఫ్లుయెన్స్ వాడారు అనుకుంటాను. వాడారు, అక్కడ పర్మిషన్ తీసుకున్నారు. ఎంతో 1 గంట క్లాస్ కోసం. ఓకే. వండర్ఫుల్ మేడం. అలాంటి ప్లేస్లో వెంటనే టీచ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. రెగ్యులర్గా ఎవరికి ఇవ్వరు. ఓకే. చాలా కష్టం అనమాట. ట్రైబల్ ఏరియాలో ఎంట్రీ దొరకడం చాలా కష్టం. ఎక్కడైనా సరే నువ్వు ఇప్పుడు భద్రాచలం దగ్గరికి వెళ్ళు, అక్కడ ట్రైబల్ ఏరియా ఉంది, అక్కడికి వెళ్తే అసలు ఎంట్రీ దొరకదు. ఒకసారి ఆ ట్రైబల్స్ బయటకు వచ్చారంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళని కలుపుకోరు. ఇది కూడా ఉందా మేడం? అది కూడా ఉంది. ఏదో వెళ్ళేసినట్టు ఇంకంతే వెళ్ళేస్తారు వాళ్ళు. ఓకే. అది కూడా ఉంది వాళ్ళకి. కనుక వాళ్ళకి భయం అన్నమాట, బయటికి రావాలంటే భయం. మళ్ళీ ఇక్కడ రాలేరు కాబట్టి ఇంటికి వెళ్ళలేరు, మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలేరు వాళ్ళు, ఇంకా రానివారు కాబట్టి. బయటికంటే టౌన్లోకా మేడం? టౌన్లోకనో లేకపోతే ఏదైనా చదువుకోవడం, ఆ ఫెన్సింగ్ దాటి. ఓకే. ఓకే. అంటే ఆ ఫెన్సింగ్ లోపల
వాళ్ళ ఏరియా అది వాళ్ళకి వాళ్ళకేం ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళకి ఏమన్నా ఫ్యాన్లు కావాలా, ఏసీలు కావాలా, బిల్డింగ్లు కావాలా, ఏం అక్కర్లేదు. సో చెట్ల పైన ఉంటారు, ఒక చిన్న గుడిసెలాగా వేసుకుంటారు, అక్కడే ఉంటారు, దానికి ఒక మెట్లు కట్టుకుంటారు, చెట్టుకి ఆ చెట్టుకి మెట్లు కట్టుకుంటారు. సినిమాలో చూపిస్తారు చెట్టు పైన గుడిసె ఉండి అట్లా అన్నమాట, ఎందుకంటే కింద జంతువులు వస్తాయని. ఓకే ఓకే. అందుకని ఎలుగుబంట్లు అవన్నీ తిరుగుతుంటాయి కదా వాళ్ళు ఉండే చోట, అందుకని చెప్పేసి వాళ్ళు అలా ఫెన్సింగ్ వేసుకుంటారు. ఫెన్సింగ్ వేసుకొని చెట్టు మీద ఇల్లు వేసుకుంటారు. సో క్రియేటివ్గా మేడం, ఎంత క్రియేటివ్గా ఉంటుందో అసలు. ఆ బ్యాంబూస్ తోటి తయారు చేస్తారో చూడు, ఎంత బాగుంటుందో. ఒక చిన్న పైనుంచి నీటి ధార వస్తుంది కదా, బ్యాంబూని సగం చేస్తారు, సగం చేసి పైన హోల్, లోపల హోల్ కదా, ఆ హోల్లోంచి ఆ పైనుంచి వాటర్ని కిందకి దింపుతారు. ఓకే ఓకే. అక్కడ వాళ్ళు స్నానం చేస్తారు. బా, మీరు చెప్తే ఊహించుకుంటేనే స్వర్గంలా ఉంది మేడం. అక్కడ స్నానం చేస్తారు, అక్కడే బట్టలు ఉతుక్కుంటారు, అక్కడే వాళ్ళు దాన్ని ఏమంటారు, ఇంకా వాళ్ళు మంచినీళ్ళు పట్టుకుంటారు. ఓకే. ఎందుకంటే హర్బల్స్ అన్ని టచ్ చేసి వస్తాయి ఆ నీళ్లు. సో ప్యూర్ పవర్. ఇప్పుడు మనం మినరల్ వాటర్ అంటామే, ఆ మినరల్స్ అన్ని టచ్ చేసి వచ్చిన వాటర్ అది. ఓకే. ఇంకా ప్యూర్. అసలు ఇలా చూస్తే నీకు కింద రాయి ఎక్కడ అడుగున్న రాయి కూడా కనపడుతుంది కింద పడినప్పుడు. ఏదో మహానందిలో అదొక్క చోట మన జ్ఞాపకం కనబడేదంటే అదొకటి లేదు, చాలా చోట్ల అలా ఉంటుంది. ఇక్కడ మరీను. ఓకే. సో అలాంటి చోట మేము అందరినీ కూర్చోబెట్టాము. ఒక 30 మందో 20 మందో వచ్చారు వాళ్ళందరూ. ఓకే. వచ్చారు, మామూలు వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏం లేదమ్మా, వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి తెలుసా, పొద్దున్న లేస్తారు, వాళ్ళ తిండి గిండి చూసుకుంటారు, రాత్రి 4 అయితే చాలు ఫుల్గా తాగేస్తారు, తాగేసి పడుకుంటారు. ఓకే. 4ంటికే ఎప్పుడు తాగే ఉంటారు, 4ంటికి కాదు. వాళ్ళు చెప్పడం ఎలాగంటే ఎప్పుడు తాగే ఉంటారట వాళ్ళు, ఎప్పుడన్నా తాకుండా ఉంటారట. ఏదో పండగలకు లాగా. అది ఏంటి, ఫుల్ ఏవో ఉంటాయి కదా ఆ తాటి చెట్లు. ఓకే ఓకే. వాటి మించి దింపుకొని ఫుల్ ఆన్లోనే ఎప్పుడు ఫుల్గా ఉంటారట. తెలియదు మాకు, ఈ హిస్టరీ అంతా వీళ్ళు చెప్తారనమాట. ఓకే. సురేష్ వాళ్ళు చెప్తారు. అలాంటి వాళ్ళకి మీరు అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్పడం? నేను, మారేశ్వరి ప్రసాద్, చంద్ర తక్కువ, మేము ఇద్దరం, గుడ్డి, మేము 3-4 కూర్చొని నేను ధ్యానం చేయించాను. ధ్యానం చేయించితే అక్కడ 30 మంది బాగా ధ్యానం చేశారు. దాంట్లో ఇంతే పిల్లమ్మ, ఇంతే వయసు ఉంది దానికి. ఓకే. అది కూర్చుని లేవదే గ్రూప్లో, కళ్ళు మూసుకుంది, కళ్ళు తెరవదు, చేతులు విడదు, ధ్యానంలో కళ్ళు వెళ్ళిపోతుంది, ఎంతసేపటికి లేవదు. వాళ్ళు భయపడిపోతున్నారు. ఓకే. వాళ్ళకి తెలియదు కదా ధ్యానం అంటే ఏంటో. ఆ పిల్ల ఎంత టచ్ అయిందంటే ఆ ధ్యానానికి కనెక్ట్ అయిపోయింది బాగా. ఓకే. మేమంతా లేచాము, మాట్లాడాము, చప్పట్లు కొట్టాము, అన్నీ అయ్యాయి. అయినా కూడా లేవకపోతే ఆ పిల్లని అప్పుడు మళ్ళా మెల్లిగా వెళ్ళి కళ్ళ మీద చేతులు పెట్టి లేపించి అప్పుడు పంపించాం. ఓకే. అలా ఒక క్లాస్ అయింది. అంటే మళ్ళీ తర్వాత మాట్లాడారు మేడం? మాట్లాడేది అది ఇంత పిల్ల ఏం చెప్తుంది, చెప్పాలన్న భాష రావాలి కదా. ఓకే. ట్రైబల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. బట్ మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం, వాళ్ళకి ఇందులో ఏదో ఉంది అనుకున్నారు, కానీ మళ్ళీ ముట్టుకోరు వాళ్ళు. ఏదో అయిపోతుంది, మనం ఏదో అయిపోతాం. ఓకే ఓకే. వాళ్ళకి భయం కదా, మనం దీంట్లోకి వెళ్ళామంటే ఏదో అయిపోతాం అన్న భయంతో వాళ్ళు రానివ్వరు కూడా. ఎటువంటి ఎడ్యుకేషన్ ఎవరిని కూడా అలో చేయని వాళ్ళు మేడం. సో మీరు ఆ టీంని తీసుకెళ్ళి అక్కడ ధ్యానం చేయించడం చాలా పెద్ద సాహసం కదా మేడం.
అంటే వాళ్ళు అలా ఉంటారని తెలిసి కూడా. బట్ దే ఆర్ వెరీ ప్యూర్ కదా మేడం. చాలా ప్యూర్, వెరీ ఇన్నోసెంట్. మైండ్ ఏమి ఉండదు, వెరీ ఇన్నోసెంట్. మైండ్ ఉండదు, జీరో మైండ్లోనే ఉంటుంది. భయం ఉంటుంది, ఫియర్. ఓకే. ఆ కొత్తదనానికి ఫియర్. ఎడ్యుకేషన్ అంటే ఫియర్. దాన్ని ఏమంటారు అంటే మనలాగా కాస్త మంచిగా డ్రెస్ వేసుకుంటే వాళ్ళకి ఫియర్. ఓకే. ప్రతిదానికి ఫియరే వాళ్ళలో వాళ్ళు సెక్యూర్గా ఉంటారు అంతే. వాళ్ళలో మళ్ళీ వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి. అచ్చా. ఓకే. వాళ్ళందరూ ఒకటిగా ఉండరు మళ్ళా. ఓకే. వాళ్ళలో వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి. ఈ హిస్టరీ అంతా వాళ్ళు చెప్పిందే ఇదంతా. అక్కడ ఎంతసేపు ఉన్నారు మేడం కంప్లీట్గా? ఒక గంట 2 గంటలు ఉన్నాము. సరే అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాము. అక్కడ కూడా ఇలాగే నేచర్, ఫుల్ ఆఫ్ నేచర్. అంతా నేచరే మొత్తానికి. ఒకరోజు అండమానా నికోబారా మేడం? అండమానే, నికోబార్కి వెళ్ళాలి అసలు. అచ్చా. ఓకే. అక్కడి నుంచి ఇండోనేషియా దగ్గరంట. ఓ ఓకే. అండమాన్ నుంచి ఇండోనేషియా చాలా దగ్గరంట. అసలు అండమాన్ ఎలా క్రియేట్ అయిందంటే దాన్ని ఏమంటారు, చైనీస్ వాళ్ళు ఇక్కడ ఆక్యుపై చేయాలని ట్రై చేశారు అండమాన్ని. ఓకే. జపానో చైనా అనుకుంటా వీడియోగా చేసేది. ఆక్యుపై చేయాలని చూస్తే అప్పుడు ఆ ల్యాండ్స్ అన్నీ చాలా మందికి ఫ్రీగా ఇచ్చేశారు. ఓకే. కొన్ని ఎకరాలు కొంతమందికి. ఎందుకంటే మనం ఇలా ఇక్కడ వాళ్ళు వీళ్ళు అక్కడ ఉంటే అక్కడ ఒక ఇది తయారవుతుంది, ఒక ఊరు తయారవుతుంది, కల్చర్ కమ్యూనిటీ తయారవుతుంది అన్న ఉద్దేశంతో అలా చేశారు అప్పట్లో. ఓకే. చాలా 100 ఏళ్ల క్రితం అనుకో. హిస్టరీ అంతా ఇది హిస్టరీ. ఓకే. అంటే ల్యాండ్స్ ఇచ్చింది గవర్నమెంటే. గవర్నమెంట్ ఇచ్చేసింది. ఇచ్చేసి నువ్వు సాగు చేసుకుంటావో ఏం చేసుకుంటావో దాంట్లో చేసుకొని నువ్వు ఉండు. ఓకే. సో అక్కడ వచ్చిన వాళ్ళంతా చైనీస్, చాలా మంది చైనీస్ వాళ్ళు ఆక్యుపై చేయడానికి ట్రై చేశారు. ఓకే. ఓకే. ట్రై చేస్తే ఇండియన్స్ని అక్కడ పంపించారు. ఓకే. ఓకే. అర్థమైనా? ఇండియన్స్ని అక్కడ పంపించి మీరు అక్కడ మీకు ఇన్ని ఎకరాలు మీకు ఇస్తాం, మీ పేరు మీద రాసి ఇచ్చేసేస్తాం అని చెప్పేసి అలా ఇచ్చారు. సో అలాగా అక్కడ కమ్యూనిటీ డెవలప్ అయింది. డెవలప్ అయింది, ఈ ఆక్యుపెన్సీ కాకుండా. ఓకే. ఓకే. సో అలాగా ఒక రోజు కామేశ్వర వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాము, ఓ రోజు సురేష్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాము. అలాగా ఒకసారి చంద్రమౌళి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట అయిపోయింది. తర్వాత ఒక రోజేమో హడ్బే అని అంటారు దాన్ని. మొన్న సునామీ వచ్చినప్పుడు అది కొట్టుకుపోయింది మేము వెళ్ళిన చోట. అక్కడికి వెళ్ళాం, లాంచ్ అనమాట. ఇక్కడ నుంచి పోర్ట్ బ్లేయర్ నుంచి లాంచ్. నేను గుడ్డి మేము అందరం బ్యాచ్ వెళ్ళాము. వెళ్తే గుడ్డికి బాగా వాంతులు అవ్వడం మొదలెట్టాయి పాపం. దానికి అంటే ఇలా కొట్టుకుంటుంది కదా బోటు సముద్రంలో, దాంతో దాని కడుపులో తిప్పేసి బాగా వాంతులు అయ్యాయి దానికి. ఓకే. నేను లోపల పడుకున్నాను, దాంట్లో పక్కన వచ్చి పడుకుంది. పక్కన వచ్చి పడుకుంటే అప్పటిదాకా చల్లగా ఉందల్లా, కాసేపటికి వేడి ఎక్కుతుంటే ఏంటబ్బా ఇంత వేడి ఎక్కుతుందని చూస్తే ఇది వచ్చి పక్కన పడుకుంది అనమాట. నేను హాయిగా చల్లగా ఉంది అని ఎంజాయ్ చేస్తూ పడుకున్నా. ఓకే. ఇలా పడుకున్నా అంటే లేదమ్మా బయట వాంతులు అవుతున్నాయి నాకు అంది. సరే అని చెప్పేసి దాన్ని పడుకోబెట్టుకొని నేను లేచి కూర్చొని ఒళ్ళో పడుకోబెట్టుకొని దాన్ని ఒళ్ళో అంటే నా ఒళ్ళో తల పెట్టుకుంది అది, అలా పడుకుంది అది. సరే అని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్కూల్లో క్లాస్ తీసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గెస్ట్ హౌస్ లాగా ఇచ్చారు. అక్కడ ఏమీ లేదమ్మా, ఎలా ఉందంటే ఒక బూత్ బంగ్లాలా ఉంది అది గెస్ట్ హౌస్. అక్కడ వంటగది. ఆ వంటగదిలో ఏమీ లేవు, గిన్నెలు గట్రా అట్లాంటివి ఏం లేవు. వెతుక్కొని ఏదో ఇంత బొచ్చ అంత బాళి ఇంత ఇది అన్నీ వెతుక్కొని మొత్తానికి చంద్ర అంటే ఎప్పుడు బయట తింటున్నాం కదా, మాకు ఇంటి వంట కావాలి.
అప్పుడు ఆ, తను టమాటా పప్పు చేసింది. టమాటాలు తీసుకొచ్చి టమాటా పప్పు ఇంత అన్నం ఆవకాయ వేసుకొని తింటా అమ్మయ్య అనిపించింది అనమాట. పాప కష్టపడి వండింది, ఇద్దరం కలిసి చేశానులే. ఓకే ఓకే అక్కడ అందరికి అందరికీ మేమే ఎంతమంది 10 మంది కూడా ఉండరు. ఓకే ఓకే సో మా అందరికీ ఆ వంటిలో చూస్తే ఎలా చేసామో మేము అనిపిస్తుంది అనమాట. అంటే అప్పుడు ఇంకా నీడ్ కాబట్టి ఏదో చేసేయాలి. ఏదో చేసేయాలి. గ్యాస్ స్టవ్ కూడా లేదు, కర్రలు. ఓ కర్రలు పెట్టుకొని చేయాలి అక్కడ. ఫుల్లింగా మీరు ట్రైబల్కి సింక్ అయిపోయారు మేడం. ట్రైబల్లాగే అయిపోయాం మేము కూడాను, మా మొహాలు మేమును. కట్టెల పోయి అంత కట్టెల పొయ్యి మీద పిచ్చి పిచ్చి గిన్నెలు, సొట్టలు పోయిన గిన్నెలు ఉంటాయి చూడు, వాటినే శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఒక దాంట్లో పప్పు ఒక పట్టాను ఉడకదు. సముద్రం నీళ్ళు కదా, తొందరగా ఉడకదు. ఉప్పుల్లో పప్పు ఉడకదు. అలాగే ఎలాగో అలా పప్పు ఉడికించి టమాటాలు వేసి పప్పు చేసి అన్నం చేసి ఆవకాయ తీసుకెళ్ళాం కదా, ఆవకాయ వేసుకొని ఆ రోజు శుభ్రంగా భోంచేసి అక్కడే ఉన్నాము. మన్నాడు పొద్దున ఒక స్కూల్లో క్లాసు. మేడం ఎస్పెషల్లీ ట్రిప్స్లో చాలా మటుకు హోటల్స్ రెస్టారెంట్స్ అంతా కూడా జరిగాక ఒక్కసారిగా హోమ్ ఫుడ్ టచ్ అయ్యేసరికి ఒక అమృతంలా ఉంటుంది మేడం. అమృతమా పిచ్చగా ఉంటుంది. నేను చెప్పాను కూడా, హాంకాంగ్ ట్రిప్లో కూడా చెప్పాను చూడు, ఒక చోట పంజాబీ దాబా దొరికేసరికి పిచ్చగా తిన్నాం అక్కడికి వెళ్ళని. అలాగా అప్పటికి ఒక వన్ డే ఫాస్టింగ్లో ఉండే, ఎక్కడ ఏం తినలేక. ఇక్కడ తిన్నాము కానీ ఆ టేస్ట్ లేదు. ఓకే ఓకే చంద్ర బాగా చేస్తుంది కదా వంట. సో శుభ్రంగా తిని ఆ రోజు పడుకొని అక్కడే, చలి కదా, నా పక్కన ఎప్పుడూ గుడ్డి అదేంటో అతుక్కుపోయి ఉండేదమ్మా. అది తను చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి నాకు అదేంటి ఇలా పెంచావని మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు, ఏంటి ఇలా పెంచావు దీన్ని, మరీ నీ కొంగు పట్టుకొని తిరుగుతుంది అని అలాగ ఉండేది. సో అక్కడ నుంచి మన్నాడు పొద్దున ఒక స్కూల్ అనమాట, గవర్నమెంట్ స్కూల్ అనుకుంటాను, ఆ స్కూల్లో వెళ్ళి క్లాస్ తీసుకున్నాం. ఓకే క్లాస్ తీసుకొని అక్కడ నుంచి ఇది టౌన్లోనా మేడం? టౌన్ కాదు, అక్కడే హడ్బే అన్నానే, అదొక చిన్న ఐలాండ్. మళ్ళా ఓకే ఓకే చిన్న ఐలాండ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే అక్కడ నుంచి ఇంకో ఐలాండ్కి వచ్చాం. అక్కడ అన్నమాట ఇదంతా, ఈ బూత్ బంగ్లాలు, ఈ వంటలు, ఇవన్నీ. మాకు అకామిడేషన్ ఎక్కడ ఉంటుంది చెప్పు, అక్కడ ఉన్న చిన్న ప్లేస్ అది. అండమాన్ ఈజ్ ఎ స్మాల్ ప్లేస్. సైట్ సీయింగ్ ప్లేసెస్ అంటారు కదా. సైట్ సీయింగ్ అంటే సైట్ సీయింగ్ నిజమే, టూరిస్ట్ లాగా వెళ్ళి రావడానికి బాగానే ఉంటుంది. ఇట్లా ఉండి వంటలు చేసుకొని మనం క్లాసులు తీసుకోవాలి అనే ఉద్దేశంతో వెళ్తే మాత్రం కొంచెం కష్టపడాలి. ఓకే ఓకే సో అక్కడ నుంచి క్లాస్ తీసుకున్నాము ఆ రోజు స్కూల్లో. చాలామంది వచ్చారు పిల్లలు, చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు. ఓకే అందరు మంచిగా యూనిఫామ్ వేసుకొని కూర్చొని అందరూ ధ్యానం చేశారు. కొంతమంది కొన్ని ఎక్స్పీరియన్స్లు కూడా వచ్చాయి, ఏదో ఒక కలర్స్ కనపడ్డామని, లైట్ కనపడ్డామని, ఇట్లా అంతా. ఓకే అయితే అక్కడ నుంచి సాయంత్రం మళ్ళీ వచ్చేసాం. సాయంత్రం వచ్చి అప్పటికి 5-6 రోజులు అయిపోయింది నేను చెప్పింది. 5-6 రోజులు అయింది. ఓకే 5-6 రోజులు అయ్యాక వీళ్ళు రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నారు. ఎవరు అందరం కూడా బుక్ చేసుకున్నాం. ఓకే ఓకే మళ్ళీ జాయింట్గా అందరూ అందరూ వచ్చేస్తుంటే నేను అన్నాను, నేను ఇంకో 7 days ఉంటాను ఇక్కడ. ఓకే నేను క్లాసెస్ తీసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పాను. సేమ్ గెజెడ్పి గెస్ట్ హౌస్లోనే ఉన్నాను. మంచిగా ఒక మ్యూజిక్ పెట్టుకునేదాన్ని. ఎదురుగుండా కిటికీలోంచి ఫుల్ మన కొబ్బరి చెట్లు, కొబ్బరి తోట. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన
గెస్ట్ హౌస్ ఇప్పుడు మీరు చెప్పేది వేరేనా మేడం? ఇది వేరే, అది వేరే, అది హడ్ బే, హడ్బే, ఇది పోర్ట్ బ్లేర్. ఓకే, వేరే ప్లేస్కి. మెయిన్ ప్లేస్ అనమాట. నేను ఫస్ట్ మేము ఎక్కడ ఫస్ట్ దిగామో అక్కడ సంగతి చెప్తున్నా. ఇది ఓకే ఓకే. 7 days అక్కడే ఉన్నాను నేను. సో వీళ్ళందరూ వెళ్ళిపోయారు మేడం? వెళ్ళిపోయారు. అవునా? ఒక ఆవిడ ఉండేది అనమాట. ఆవిడ ఏదో మన మున్సిపల్ చైర్మన్ ఆ క్యాడర్లో ఏదో వర్కర్ ఆవిడ కూడా. ఓకే. ఆవిడ ఉండేది, ఆవిడతో పాటు ఉండేదాన్ని నేను కూడా. గుడి మేడం? గుడ్డి కూడా వెళ్ళిపోయింది. ఓ, మొత్తం 4 వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే ఓకే. 4 వెళ్ళిపోయారు. నేను అక్కడ ఉండిపోయాను. కామేశ్వరరావు అని ఉన్నాను చెప్పాను కదా, ఆయనకి చెప్పాను నాకు పొద్దున 11 o'clock నుంచి 1 o'clock దాకా క్లాస్ పెట్టు, మళ్ళీ 5 to 6 ఇంకొక క్లాస్. సో ఎవ్రీడే 2 క్లాసులు? ఎవ్రీడే 2 క్లాసులు నాకు కావాలి. ఓకే అని చెప్పాను అనమాట. అయితే ఆ రోజు అది చెప్పాను కదా, రాత్రి అయ్యేసరికి చిన్న మ్యూజిక్ ప్లేయర్ తీసుకెళ్ళాను. అప్పటికి క్యాసెట్స్ ఉంటాయి, ఆ క్యాసెట్స్ అవి పెట్టుకొని, టేప్ రికార్డర్ అది పెట్టుకొని, ఆ మ్యూజిక్స్ పెట్టుకొని, ఓ పుస్తకం ఉంటుంది నాకు ఎప్పుడు, నాకు తోడుగా. సో ఆ పుస్తకం చదువుకుంటూ అక్కడ ఉండేదాన్ని. ఎంత బాగుండేదో నిజంగా. సో ఎవ్రీడే 2 క్లాసులు అండ్ రాత్రి అయ్యేసరికి ఇది. సూపర్ మేడం. చాలా చాలా ఎలా ఉండదంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ సైట్ సీయింగ్, ఎక్స్పెరిమెంట్, మీటింగ్ న్యూ పీపుల్ అండ్ కండక్టింగ్ మెడిటేషన్ క్లాసెస్. ఇట్ ఈస్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ ఇంకా చాలా ఉంది. ఓకే. సో మేడం, అందరితో వచ్చేసి వాళ్ళందరికీ కావాల్సినంత సైట్ సీయింగ్ క్లాసెస్ అన్ని చూపించేసి వాళ్ళందరినీ మళ్ళీ పంపించేసి మీరు లోక కళ్యాణం కోసం ఒక 7 days ఉన్నట్టుగా అనిపిస్తుంది మేడం. బికాస్ యూ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ మెడిటేషన్ క్లాసెస్. అంటే నాకు సాటిస్ఫాక్షన్ రాలే. ఆ నేచర్లోంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. ఓకే. ఆ నేచర్లో ఉండాలనే పిచ్చి ఎక్కువ కదా నాకు. సో అది చాలా ఉండింది. అంతకుముందు వాళ్ళు వెళ్ళక ముందరే అండమాన్ జైలు ఉంది కదా, మెయిన్ జైలు, ఇంతకుముందు పాత జైలు, బ్రిటిష్ టైంలో ఉన్న జైలు. దాంట్లో వెళ్తే ఒక షో పెడతారనమాట, లైటింగ్ షో. ఓకే. ఎలా అయితే దొంగల్ని ఎలా తీసుకెళ్ళేవారో, ఎలా గుర్రాల మీద వెళ్ళేవారో, ఇవన్నీ అంటే అప్పటి టైంలో జరిగినవన్నీ అక్కడ షో లాగా వేసేవారు. ఇండిపెండెన్స్ టైం జరిగిన అది. ఓకే, బాగుండింది అది. అంటే అదొక ఆ ప్లేస్కి ఒక హిస్టరీ లాగా, ఆ హిస్టరీ చూపించేవారు. ఆ జైలు ఇప్పుడు మూసేశారు, ఇప్పుడు ఆ జైలు లేదు. ఓహో, ఓకే. కొత్తగా ఇంకో జైలు పెట్టారు అక్కడ. బట్ ఆ జైలు సంబంధించిన వీడియో చూపించారు కొత్త జైల్లో. ఓకే ఓకే. అంటే ఒక టూరిస్టులకు అందరికీ దాని ఇంపార్టెన్స్, హిస్టరీ, దానికో టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ప్రకారం మనం వెళ్ళి కూర్చుంటే ఆన్ చేస్తారు. ఓకే ఓకే. ఎన్ని నిమిషాలు మేడం అది? అది ఒక 20 minutes అనుకుంటా. ఓకే ఓకే. డాక్యుమెంటరీ లాగా. ఓకే ఓకే. మనకేం తెలియదు కదా అండమాన్లో ఏం జరిగిందని. అండమాన్ జైలు అన్న ఒకటే తెలుసు, కానీ అసలు అది ఎలా వచ్చింది, ఎలా అయింది, బ్రిటిష్ వాళ్ళు ఎలాగ ఇండియన్స్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేవారు, ఇండియన్స్ని ఎంత టార్చర్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు పారిపోతారేమో అని చెప్పేసి సముద్రం ఉంటుంది కదా ఒడ్డున మొసళ్ళు పెట్టేవారట. మొసళ్ళని అక్కడ పెట్టేసేవారట. అంటే సముద్రం ద్వారా పారిపోతారని ఇండియాకి, అది ఇక్కడ కొంచెం మెయిన్ ల్యాండ్కి వస్తారని. అలా టార్చర్ చేసేవారట. వాళ్ళు ఎలా టార్చర్ చేశారో అవన్నీ చూపించారు ఆ 20 minutes వీడియో. మనుషుల్ని ఎలా కొట్టేవారు, ఎలా తిండి పెట్టకుండా, ఒక నీళ్లు లేకుండా చేసేవారు. వాళ్ళు అప్పుడు గుర్రాల మీదుగా తిరిగేది, ఆ గుర్రాల టక్ టక్ సౌండ్లు ఇవన్నీ చూపించారు. ఓకే ఓకే. చెప్పాలంటే ఒక సినిమాటిక్ లెవెల్లో అంత వాల్యూస్ ఉండదు. అంటే పెద్ద గోడ అది. ఆ గోడ అసలు అండమాన్ గోడ దూకి వెళ్ళడమే పెద్ద పని అండమాన్ జైల్లో. ఓకే. వాళ్ళు ఎంత టార్చర్ పెడితే అది కూడా దూకాలనిపిస్తుంది.
అట్లా. సో ఆ గోడ మీద ఈ పిక్చర్ అంతా వేసేవారు. ఇప్పుడు మనం పిరమిడ్ మీద వేయమా, సేమ్ ఓకే ఓకే అలాగే వేశారు. వేసి అదొక 20 minutes అయ్యాక రాత్రి అక్కడ ఉన్నాము, అయిపోయింది. మన్నాడు అందరూ వెళ్ళిపోయారు. నేనేమో అక్కడే అదే చెప్పాను కదా జెడ్పీ గెస్ట్ హౌస్లో ఉన్నాను. నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి తయారయ్యేసరికి కామేశ్వరరావు గారు వచ్చేవారు. ఆయన నన్ను ఎక్కడ క్లాస్ ఒకటి సాయిబాబా గుడి ఉంది, అక్కడికి వెళ్ళి క్లాస్ చేశాము. తర్వాత ఇంకో చోట ఎక్కడ చేసాము, జైలుకి వెళ్ళాం. ఓకే, అండమాన్ జైలుకి వెళ్ళాం. ఆ జైలుకి వెళ్ళినప్పుడు తెలుసా ఎంత బాగుంది ఆ జైలు, అందంగా ఉందో. అంత ప్లాంటేషన్ చేస్తున్నారు ఆ ఖైదీలంతా. ఎంత బాగుందో చూస్తే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నారు. అంటే మీరు కంప్లీట్ జైల్లోకి జైల్లోకి వెళ్ళిపోయాం పర్మిషన్ తోటి, విత్ ఆల్ పర్మిషన్స్. ఓకే ఓకే లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ మొత్తం అందరినీ చుట్టూ పోలీసులు గన్స్ పెట్టుకొని, మధ్యలో ఖైదీలు, నేను క్లాసు నాగా గజ గజ వండుకు. వీళ్ళకి నేనే క్లాస్ చెప్పనా, నాకు పోలీసులు ఇవే కనిపిస్తున్నారు, పోలీసులు వాళ్ళ చేతిలో గన్స్. ఓకే, నేను చెప్పాను ప్లీజ్ మీరు కొంచెం సేపు మీరు దాపను ఉండండి, నేను మిమ్మల్ని చూస్తే నేనేం చెప్పలేను ఇక్కడ అని. ఓకే, లేదమ్మా నథింగ్ కుछ नहीं होता, आप बोलिए, ये लोग ऐसे ही खड़े हैं. అక్కడ లోకల్ లాంగ్వేజ్ హిందీయా మేడం? హిందీ, మోస్ట్లీ హిందీ. ఓకే, తెలుగు కూడా ఉంది. అంతా ఈ విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడంతా. అచ్చా అచ్చా అచ్చా, జెండా పాతేశారు? పాతేశారు. విశాఖపట్నం వాళ్ళు ఎక్కడికి వెళ్ళా జెండా పాతేస్తారులే. వాళ్ళకి ఇది అది లేదు, వలసపోవడాలే. ఓకే, అంటే అది అప్పటి నుంచి ఉందన్నమాట. ఓకే ఓకే, సో తెలుగు హిందీ మేజర్ అక్కడ. మేజర్. అచ్చా. సో అక్కడ క్లాస్ తీసుకుంటుంటే ధ్యానం చేయడం చెప్పాను ఫస్ట్ ఎలా చేయాలో. స్టార్ట్ చేశారు. నేనేమో మ్యూజిక్ పెట్టి నేను వాయిస్ చెప్తూ వచ్చాను. గైడెడ్ మెడిటేషన్ చేస్తూ వచ్చాను. అలాగా ఒక ఆయన అయిపోయింది, సగం నుంచి 3 వంతులు అయిపోయింది. అక్కడ ఒక ఖైదీ అయితే విపరీతంగా ఏడుస్తున్నాడు. మెడిటేషన్ అయ్యాక మేడం? మెడిటేషన్లోనే ఏడుపు. ఓకే, నేనేమి ఎక్నాలెడ్జ్ చేయలే, అలా చూస్తూ ఉన్నాను అంతే. వాడు ఏడుస్తున్నాడు, ఎందుకంటే తక్కిన వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా నేను వెళ్ళి పలకరిస్తే. అందుకని చెప్పి ఏం అనలేకుండా లాస్ట్కి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. అంటే లేదు నాకు అన్నీ కనిపిస్తున్నాయి, ఏవేవో కనిపిస్తున్నాయి, నేను తప్పు చేశాను అనే సంగతి నాకు అర్థమవుతుంది. అది టెంపరీ ఫీలింగ్లే, అదంతా అవన్నీ పర్మనెంట్గా ఉండవు. ఆ టైంలో ధ్యానం చేశాడు కాబట్టి ఆ యొక్క ఇది వచ్చింది. ఒక ఆయన అయితే ఫుల్ లైట్స్ చూశాను నేను. ఓకే, నా ముందర అసలు వెలిగిపోయే లైట్ కనపడుతుంది అని. అలాగా ఒక్కొక్కడు ఒక్కొక్కని కలర్స్ చూశారు అని ఇవన్నీ చెప్తూ వచ్చారు. క్రిమినల్స్, మర్డరర్, ఇప్పుడు ఎవడైతే ఏడ్చాడో వాడు ఫుల్ మర్డర్ చేస్తాడట. ఓకే, స్పెషలిస్ట్ట వాడు మర్డర్స్లో. ఇవన్నీ నేను బయటకు వచ్చాక చెప్పారు, నయమైంది బయటకు వచ్చాక చెప్పారు. అంటే బేసికల్గా అక్కడ వాళ్ళకి అప్పటికే అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ వీటన్నిటికి కూడా వాళ్ళు ఒక రిగ్రెట్ ఫీల్, ఒక పశ్చాత్తాపంతో ఒక స్టేజ్కి వచ్చేసి ఉంటారు కదా మేడం చాలా మటుకు. ఎందుకంటే ఈ టార్చర్స్ ఇవన్నీ అదే అన్నాను వాళ్ళతో కూడా చెప్పాను, ఇలా రోజు కూడా మీరు ఇలాగ వర్క్ చేయడమే కాదు వాళ్ళతో మెడిటేషన్ కూడా చేయించండి, బాగుంటుంది, వాళ్ళకి చాలా చేంజ్ వస్తుంది. ఓకే అని. సో ఎక్కడైతే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ లోపల ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఫీల్ వచ్చి ఉంటుందో మీరు మెడిటేషన్ చెప్పేసరికి అది ఇంకా బ్లాస్ట్ అయిపోయింది. ఓకే, అలాగా అక్కడ ఒక క్లాస్ అయింది, సాయిబాబా గుడిలో ఒకటి అయింది. అలాగా డిఫరెంట్ ప్లేసెస్ అమ్మా, అన్నీ మర్చిపోయాను ఇప్పుడు.
సాయిబాబా టెంపుల్ కూడా మెడిటేషన్ అయింది మేడం. ఓకే, సో అక్కడ టెంపుల్స్ కూడా ఉంటుంది బాగానే. అన్నీ మరి ఇండియన్స్ కదమ్మా, టెంపుల్స్ ఉండకపోతే ఎలా? ఓకే, ఉంటాయి టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఫస్ట్ వెళ్ళానని చెప్పాను, ట్రైబల్ది అది. ఓకే, అది వేరే, అది వేరే. ఓకే, ఇది మామూలుగా మనం అందరం వెళ్ళే టెంపుల్ అనమాట. సో అక్కడ ధ్యానం చెప్పించాను. ఇలాగ ప్రతిరోజు 2 days క్లాసులు చొప్పున ఒక 5 days ఏమో ఉన్నానేమో. 5 days ఉన్నాను. 6th day అక్కడ ఫ్లైట్ ఎక్కి మెడ్రాస్కి వచ్చాను. ఓకే, మెడ్రాస్లో జ్యోతి మేడం, అప్పుడు నేను ఎయిర్పోర్ట్లోనే ఉన్నా, ఎందుకంటే ఇంకో ఫ్లైట్ పట్టుకొని నేను హైదరాబాద్కి వచ్చేయాలి. ఓకే, కనెక్టింగ్ ఫ్లైట్స్. కనెక్టింగ్. సో కొంతసేపు గ్యాప్ వచ్చింది అక్కడ. నేను అలాగే పడుకొని పొద్దున్నే లేచానేమో, నిద్ర వచ్చేస్తుండి పడుకుంటే జ్యోతి మేడం ఇంత టిఫిన్ క్యారియర్లో తీసుకొని వచ్చింది భోజనం. ఓకే, అందులో అప్పుడు అక్కడ తిండి లేదేమో, గబా 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 తినేసాను ఆకలేసి. అందులో మీకు హోమ్ ఫుడ్ టేస్ట్ వేరే వేరే ఉంటుంది. పాపం జ్యోతి మేడం ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చింది. మేడం జ్యోతి మేడం మీరు ఇంతకు ఈజిప్ట్ ట్రిప్లో కూడా ఒకసారి చెప్పారు, క్యారియర్లు తీసుకురావడంలో ఎక్స్పర్ట్ అని కూడా. ఎక్స్పర్ట్ సార్ కానీ మీకు కానీ. ఎస్, షీ టేక్స్ కేర్ ఆఫ్ ఫుడ్. యా, షీ నోస్ ద ఇంపార్టెన్స్ అన్నమాట. యా యా, అది ముఖ్యంగా ఇంపార్టెన్స్. సో అక్కడ చెన్నైలో కాసేపు ఉండి కాసేపు ఉండి భోజనం చేసుకొని ఆవిడ గిన్నెలు ఇచ్చేసి ఇంకా నా ఫ్లైట్ టైం అయిపోతే నేను వెళ్ళిపోయాను, ఆవిడ వెళ్ళిపోయారు. ఓకే, అప్పుడు హైదరాబాద్కి వచ్చాను. మేడం ఇక్కడ అండమాన్లో మన సురేష్ గారు మొత్తం క్లాసెస్ అంతా ఆర్గనైజ్ చేయడంలో కీలక పాత్ర. ఎస్, కంప్లీట్గా ప్లేసెస్ చూపించడం, సైట్ సీయింగ్ కానీ క్లాసెస్ కానీ ఎవ్రీవేర్. యా. సో ఆయన గురించి చెప్పండి మేడం. ఆయన సురేష్ బట్టల వ్యాపారం. ఓకే, అన్ని మెటీరియల్స్ అనమాట, ఫ్యాబ్రిక్స్. ఇక్కడ నుంచి మెడ్రాస్కి వస్తాడు, క్యాల్కటాకి వెళ్తాడు, అలాగా అక్కడ అన్ని చోట్ల నుంచి తీసుకెళ్ళి అక్కడ పెద్ద స్టోర్ ఉంది. ఓకే, ఇక్కడ అండమాన్లోనే ఆయనకి ఒక షాప్ ఉంది. ఓకే, సో ఆ షాపులో ఆవిడ చేస్తారు. కామేశ్వరరావు మా మామూలు గారు టీచర్ అనుకుంటాను. కామేశ్వరరావు గారిది ఏంటో నాకు మర్చిపోయాను. బట్ హీ ఆల్సో కమ్స్ ఎవ్రీ ఇయర్. వీళ్ళు ముగ్గురు వస్తారు. ముగ్గురు అండమాన్ నుంచి ఈసారి వచ్చినప్పుడు నీకు పరిచయం చేస్తాను. ఓకే, సో అండమాన్ నుంచి వీళ్ళు కంపల్సరీ అనమాట. మామూలు గారు, సురేష్, కామేశ్వరరావు. మన ధ్యానమా చక్రాలు. సురేష్ అయితే కంపల్సరీ, వితౌట్ ఫెయిల్. ఓకే ఓకే, మొన్న కూడా లాస్ట్ టైం కూడా ఆయన ఫ్యామిలీతో వచ్చాడు. నేను వెళ్ళినప్పుడు ఆవిడ కడుతూ ఉండింది అనమాట, సెకండ్ బేబీ అనుకుంటా. ఇప్పుడు ఇంత అయ్యాడు. ఐ థింక్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద మెమొరబుల్ ట్రిప్ కదా మేడం. మెమొరబుల్ ట్రిప్ అమ్మా, నిజంగా ఐ ఎంజాయ్డ్ దట్. అసలు ఆ అట్మాస్ఫియర్ అక్కడ నికోబార్లో సముద్ర పొట్టును అక్కడ నాకు తెలిసింది అనమాట ఈ తాబేలు గురించి. యాక్చువల్లీ ఓకే, తాబేలు అక్కడ గుడ్లు పెడుతుంది. ఎట్లా అంటే తవ్వుతుంది, మట్టి ఉంటుంది కదా, సముద్ర పొట్టుని మట్టి తవ్వేస్తుంది. ఓకే, తవ్వేసి గుడ్లు పెడుతుంది. ఒక్కసారి పెడితే కొన్ని వందలు పెడుతుంది అది. ఓహో, ఒకసారి పెడితే కొన్ని వందలు పెడుతుంది. పెట్టేసి ఏం చేస్తుంది, కప్పేస్తుంది బాగా. అంటే ఏ జంతువు వచ్చి తినకుండా తన గుడ్లని సేఫ్గా కప్పేస్తుంది. కప్పేసేసి అది ఆస్ట్రేలియా నుంచి వస్తాయన్నమాట. ఓకే, వెళ్ళిపోతాయి అవి. ఎందుకు ఆస్ట్రేలియా నుంచి వస్తాయి అని నాకు తెలుసు. అంటే వాటి మీద ట్యాగ్ పెడతారంట. ఇప్పుడు పక్షి కింద కాళ్ళకి ట్యాగ్ పెట్టరా, ఫలానా చోటు నుంచి వచ్చిందనో ఫలానా ప్లేసో అని, అట్లా ట్యాగ్ పెడతారు. పెట్టినప్పుడు అది తెలుస్తుంది ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిందని. అక్కడికి వెళ్ళిపోతుంది అది. అది ఎప్పుడైతే తలుచుకుంటుందో ఇక్కడ గుడ్లు పగులుతాయి, పిల్లలు అవుతాయి. ఓకే, తలుచుకుంటేనే అది థాట్ పవర్ అనేది. తాబేలు నుంచి నేర్చుకోవాల్సింది థాట్ పవరు. ఇంకా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే అది మామూలుగా ఉన్నదేమో ఒక చిప్పలా కనిపిస్తుంది పైకి. ఎందుకు చిప్పలా కనిపిస్తుంది? దాని కాళ్ళు, చేతులు, మొహం అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి.
అవును. ఒక చిప్పే ఉంటుంది, దాని మీద వెళ్ళి కూర్చున్నా కూడా దానికి ఏం కాదు. ఏం కాదు మేడం. ఏం కాదు, అది ఏం కాదు, ఓకే. పెద్దగా ఉంటుంది, కొన్ని వందల ఏళ్ళు బతుకుతుంది. అవును అవును. ఎందుకు అంటే తన ఇంద్రియాలు, పంచేంద్రియాలని అది లోపలికి పెట్టేసుకుంటుంది. మన భాషలో చెప్పాలంటే ఓకే ఓకే. అవన్నీ కూడా తన కంట్రోల్లో ఉంటుంది. తన లోపలికి పెట్టేస్తుంది. ఇప్పుడు నువ్వు పంచేంద్రియాలని కనుక కంట్రోల్లో పెట్టుకున్నావు అనుకో, నేను ఏమన్నా కూడా నువ్వు పట్టించుకో. ఇట్లాంటి ఎఫెక్ట్. ఆల్ ద సెన్సెస్. ఓకే. సో అది రిజంబుల్ చేసుకోవచ్చు మనం. ఈ థాట్ పవర్ని కూడా రిజంబుల్ చేయాలన్నమాట. మనం తెలుసుకోవాలి థాట్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది. అది అక్కడ తలుచుకుంటే ఇక్కడ గుడ్లు పగులుతాయి, పిల్లలు అవుతాయి, ఓకే. అవి మళ్ళా వెళ్ళిపోతాయి. మళ్ళీ వాటిని కలుసుకోవడం అట్లాంటిది ఏం ఉండదంటే, వస్తుందేమో ఎప్పుడన్నా వస్తుందేమో తెలియదు, కానీ కలుసుకోవడం అంటూ ఉండదు. సో కంప్లీట్ డిటాచ్మెంట్. వావ్. ఆ థాట్తోనే అన్నీ చేస్తుంది ఇక్కడికి. వీటి కడుపు నిండడం కానీ, ఏది చేయడం కానీ, దీన్ని పెంచడం కానీ కేవలం థాట్తోనే చేస్తుంది. గ్రేట్ లెసన్ మేడం. దాని నుంచి థాట్ పవర్ ఒకటి, అండ్ మన ఇంద్రియాలు మన కంట్రోల్లో పెట్టుకోవడం. మన కంట్రోల్లో పెట్టుకుంటే మనని ఎవరు ఏమన్నా కూడా మనకేమీ అవ్వదు, మనకి తగలదు, అంటదు. అంటే మనం ఒక రాయిలా తయారైపోతాం. యా. సో వచ్చి కూర్చున్నా ఏం కాదంటే మనం ఏమన్నా మనమే అసలు అవన్నీ అది కదలనప్పుడు ఏమవుతుంది, అన్నీ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాయా. అదొక సీట్ లాగే అది కనిపిస్తుంది చూడ్డానికి కూడా. ఓకే. అది మెల్లిగా ఒక్కొక్కటి బయటికి తెచ్చి అప్పుడు నడుస్తుంది. శ్వాస కూడా తక్కువ తీసుకుంటుంది అది. అందుకని అన్నేళ్ళు బతుకుతుంది. ఎప్పుడైతే ఏ జంతువు అయినా సరే శ్వాస తక్కువ తీసుకుందంటే ఎక్కువ ఏళ్ళు బతుకుతుంది. ఓకే. అదే ఒక డాగీ ఉందనుకో, అది ఎక్కువ శ్వాస తీసుకుంటుంది, అందుకే అంత తక్కువ బతుకుతుంది అది. సో ఎక్కువ సంవత్సరాలు బతికేదానికి శ్వాసకి లింక్ చాలా ఉంది. ఓకే. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటే మన శ్వాస తగ్గుతుంది కదా మేడం. సో ఆ తగ్గినప్పుడు మన లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. వావ్. అందుకనే అప్పుడు యోగులు హిమాలయాల్లో ఉండి ఇన్నేళ్ళు బతికాం, అన్నేళ్ళు బతికాం అని చెప్తారు. ఎందుకు అనుకున్నావు? ఇదే కారణం. వాళ్ళు ధ్యానం ద్వారా శ్వాసని తగ్గించుకుంటారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ని తగ్గించుకుంటే వాళ్ళు ఎక్కువసేపు ఎక్కువ నాళ్ళు బతుకుతారు, ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. ఓకే ఓకే. రీసెంట్గా ధ్యానమ చక్రంకి వచ్చిన అతను మన 106 మరి 106 ఆయన కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇది చెప్పారంట. అవునా? కొన్ని కుండలిని గురించి, శ్వాస గురించి, అన్ని గురించి. అంటే ఆయన ఇప్పుడు ఒక చాలా యూత్ఫుల్గా చేస్తున్నారు అన్నప్పుడు వారు కొంతవరకు అడిగిన ప్రశ్నలకి చెప్పారంటే. బట్ మెయిన్ వచ్చేసి ఈ శ్వాస తీసుకునే ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది తగ్గించడం. అది ఆటోమేటిక్గా తగ్గడం అంటే దాని మెడిటేషన్ వల్లే. అంతే కదా, మెడిటేషన్ వల్ల. బాగుంది మేడం, గ్రేట్ మెసేజ్. ఒక తాబేల్ ద్వారా నేర్చుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు. చూడు, పిల్లలంటే అటాచ్మెంట్ పెట్టుకోదు. ఓ పక్కనే కూర్చొని అలాగా ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది గుడ్లు పెట్టేస్తుంది, దాని గురించి మర్చిపోతుంది నేను చెప్పాలంటే. బట్ సేఫ్గా పెట్టేస్తుంది. ఓకే. సో ఒక థాట్ పవర్ అండ్ లైఫ్ టైమ్ని పెంచుకోవడం, అండ్ డిటాచ్మెంట్, అండ్ ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవడం. ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకుంటున్నాం అనేది మనం దాని నుంచి తీసుకున్న కాన్సెప్ట్. ఓకే. అది న్యాచురల్గా కాళ్ళు, చేతులు, తల అన్నీ లోపల పెట్టేస్తుంది. కానీ మనం దాని నుంచి తీసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. ఎప్పుడైతే మనం అవన్నీ కూడా లోపలికి తీసేసుకుంటామో, మన ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మనకి ఏమి ఎద్దు మీద ఆనుకూర్చినట్టే. ఓకే. మనం అలా తయారవ్వాలి.
బ్యూటిఫుల్ మేడం. ఓకే. సో ప్రతి ఒక్క అనిమల్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఖచ్చితంగా ఉంటుంది. చాలా ఉంటాయి. ఓకే. సో ఇది మీరు అక్కడ ఈ అండమాన్ ట్రిప్లో మీరు నికోబార్లో ఉంటాయి అన్నమాట. నికోబార్లో ఉంటుంది. ఆవిడే చెప్పింది అనమాట, నాతో ఉంది ఒక ఆవిడ అని చెప్పలే, ఆవిడ నికోబార్ నుంచి వచ్చింది. ఎవరు? మున్సిపల్ కమిషనర్ ఆ క్యాడర్లో. సో ఆవిడ చెప్పింది అక్కడ ఉంటాయి అవి. ఓకే. ఓకే మేడం, మీ ట్రావెల్ కూడా అక్కడ చూస్తే ఒక ట్రైబల్ ఏరియా దగ్గర నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్ వరకు మీరు అందరినీ టచ్ చేశారు. అందరినీ. మరి జైలు కూడా వెళ్ళానంటే గవర్నమెంట్ దగ్గర అసలు ఎవరిని రానివ్వరట, మామూలుగా అందరినీ రానివ్వరు. అక్కడ చాలా చేస్తేనే పాపం వాళ్ళు కామేశ్వరరావు కానీ మౌలి కానీ లేకపోతే సురేష్ కానీ ఎవరు దాన్ని తీసుకున్నారో మొత్తానికి ఆ ప్రాజెక్ట్ చాలా బాగా వెల్కమ్ చేశారు. పోలీసులు లోపల తీసుకెళ్లారు, గైడ్ తోటి లోపల తీసుకెళ్ళి అందరినీ కూర్చోబెట్టారు, ఒక దగ్గర చేర్చారు, ఒక రూమ్లో ధ్యానం చెప్పడం, అది బాగుంది. సో మీరు తర్వాత క్లాస్ తర్వాత ఖైదీలతో మాట్లాడడం జరిగిందా మేడం? అదే చెప్పాను కదా, మాట్లాడితేనే కదా ఇవన్నీ చెప్పారు. ఒకళ్ళు ఏడ్చారని, తర్వాత ఒకళ్ళు లైట్లు కనపడ్డాయని, ఒకళ్ళకి కలర్స్ కనిపించాయని, ఒకళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతున్న ఫీలింగు, యాక్చువల్ ట్రావెల్ లాగా. ఓకే. ఇవన్నీ వాళ్ళు చెప్పారు. ఓకే. మీకు ఎలా ఉండేది మేడం వీళ్ళందరూ ఇలా? చాలా ఆశ్చర్యంగా. ఆ ఖైదీ ఏడుపు మాత్రం, ఇప్పుడు కలర్స్ చూడడం, లైట్స్ చూడడం అది మామూలుగా ఎప్పుడూ చూస్తాము, అలా ప్యూర్ మర్డర్ చేసే మనిషి అలా ఏడుస్తుంటే ఆ తర్వాత చెప్పాడు ఈ విషయం, ఇలాగా ఆయన మర్డర్ చేస్తాడని. ఓకే. ఓకే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్ ఉంటుందంట. ఒకళ్ళు తాళాలు బద్దలు కొట్టడంలో, ఒకళ్ళు మర్డర్ చేయడంలో, ఒకళ్ళు కిడ్నాపింగ్లో, ఒకళ్ళు గోడలు దూకడంలో, ఒకళ్ళు అలాగట. ఎక్స్ట్రీమ్స్ అన్నీ. వాళ్ళందరూ మీరు ఒకే ప్లేస్లో కూర్చోబెట్టి ధ్యానం చేయించడం అనేది రోజా అది ఎక్కడ? అండమాన్లో. చాలా మంచిగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. సో ఇలాగా మీరు మీ ట్రిప్లో ఖచ్చితంగా మీ యొక్క సైట్ సీయింగ్ వీటన్నిటితో పాటు దిస్ వాజ్ ఇది లేకపోతే ఇన్కంప్లీట్గా ఉంటుందమ్మా, ఆ ట్రిప్పే ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఓకే. అస్సలు నచ్చదు నాకు. ఇప్పుడు నేను ఊరికే 7 days ఎందుకున్నాను అక్కడ, నాకేమి చూడాల్సిందంతా వీళ్ళతో అంతా చూసేసాను, నాకు ఇంకేం చూడాలి లేదు. కానీ క్లాసులు తక్కువ తీసుకున్నాం. ఒక 2 క్లాసులు నేను చెప్పింది 2, ఒక ట్రైబల్ ఒకటిను, హడ్వే అని ఇంకో చోట స్కూల్లో ఒకటి. వాళ్ళు ఉన్నప్పుడు. ఓకే. సో నాకు సాటిస్ఫాక్షన్ రాలా. ఓకే. తర్వాత మీరే ఎక్స్టెండ్ చేసుకున్నారు కంప్లీట్గా. సో వీటన్నిటి కూడా తర్వాత సార్తో షేర్ చేసుకున్నారు మేడం? సార్ ఏమన్నారు మేడం? ఏమంటారు ఆయన, వెరీ గుడ్ అంటారు. ఓకే. గుడ్ షో అంటారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. సూపర్ మ్యామ్. నిజంగా మీ ట్రిప్ల ద్వారా మీరే కాకుండా సో ఖచ్చితంగా వీటిని చూసిన వ్యూయర్స్ కూడా, సో వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఒక సైట్ సీయింగ్ ట్రిప్ అనే కాకుండా అక్కడున్న అదే అంటాను, ఎప్పుడు కూడా సైట్ సీయింగ్ ఎంజాయ్మెంటే కాదమ్మా. మన లైఫ్లో ఎప్పుడైతే మనం ధ్యానం మొదలెట్టామో ఆ ధ్యానాన్ని కూడా 10 మందికి చెప్పాలని. ఇప్పుడు పత్రికారు వెళ్తారు అన్ని చోట్ల సైట్ సీయింగ్, ఆయన ఇప్పుడైతే పూర్తి మానేశారు. ఒకప్పుడు కూడా సైట్ సీయింగ్ చేసేవారు, బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ నాట్ మెడిటేషన్. మెడిటేషన్ని వదిలిపెట్టేసి సైట్ సీయింగ్ చేయలే ఆయన. మెడిటేషన్లో పార్ట్ సైట్ సీయింగ్, ఎగ్జాక్ట్లీ. మన మెయిన్ పార్ట్ సైట్ సీయింగ్ ఉండకూడదు. ఓకే. అది అండర్గోయింగ్గా జరుగుతుంది. అది దిస్ షుడ్ బి ద మెయిన్ స్ట్రీమ్. ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతంలో
సో పత్రి మేడం గారి యొక్క జీవిత ప్రయాణంలో ఈ యొక్క అద్భుతమైన స్పిరిచువల్ ట్రిప్, సో ఆ యొక్క అండమాన్ ప్లేస్లో సో పత్రి మేడం గారు ఒక చిన్న గ్రూప్తో వెళ్ళడం, అక్కడ ఉన్న ఒక ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడమే కాకుండా ఒక ట్రైబల్ ఏరియా దగ్గర నుంచి ఒక గవర్నమెంట్ అఫీషియల్స్, స్కూల్స్ అవన్నీ కూడా ఒక 7 days ఎక్స్టెండ్ చేస్తూ ఆ ట్రిప్ని అక్కడ ధ్యాన ప్రచారము, అక్కడున్న ఒక కంప్లీట్ ఒక ఎన్విరాన్మెంట్లో వాళ్ళతో పాటు జీవిస్తూ, ఎస్పెషలీ ఒక ఖైదీలకి వాళ్ళకి ధ్యానం చెప్పడం, వారి యొక్క అనుభవాలు, వారి జీవితంలో ఒక గుర్తుండిపోయే రోజులుగా వాళ్ళందరికీ ధ్యానం చెప్పి మనందరికీ కూడా ఒక గ్రేట్ మెసేజ్ ఈరోజు స్వర్ణామృతంలో మేడం గారు ఇవ్వడం జరిగింది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ ధ్యానాన్ని మనతో పాటు తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధ్యానాన్ని నేర్పించడంతో పాటు మనం ప్రకృతికి ఎంతో ఉపయోగపరంగా మనం అవడం జరుగుతూ ఉంది. అండ్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ దీని యొక్క గ్రేట్ మెసేజ్గా తీసుకుంటూ అండ్ చివరిగా ఒక తాబేలు నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ముఖ్యమైన పాయింట్స్, ఒక డిటాచ్మెంట్ అండ్ ఒక పంచేంద్రియాలన్నిటిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవడం అండ్ ఇలాంటి ఎన్నో విషయాలు మనకి ఈరోజు డీటెయిల్గా పత్రి మేడం గారు చెప్పడం. అండ్ శ్వాస, తాబేలు ఎంత తక్కువగా తీసుకుంటుంది శ్వాస, ఆ శ్వాస తీసుకోవడంతో తన యొక్క లైఫ్ స్పాన్ అంతా కూడా పెంచుకుంటూ ఉంటుంది. ఇందాక మేడం చెప్పారు, ఈ యొక్క ధ్యానం ద్వారా మన శ్వాసని తగ్గించుకొని ఒక దాని యొక్క నెంబర్ ఆఫ్ టైమ్స్ ధ్యానం తీసుకునే ఒక శ్వాస తగ్గుతూ ఉంటుంది. దాని ద్వారా మన లైఫ్ టైం, మన స్పాన్ ఆఫ్ లైఫ్ని కూడా ఎంతగానో మనం పెంచుకోవచ్చు. సో ధ్యాన మహాచక్రంలో సార్ చెప్పారు, ఎవ్రీబడి హ్యాస్ టు లివ్ 1000 years అని. సో ఇందాక మేడం చెప్పింది ఒక సొల్యూషన్ అని చెప్పవచ్చు మనందరికీ. సో ధ్యానాన్ని పెంచుకోవడం, ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ శ్వాస తీసుకునే ఉంది కూడా ఆటోమేటిక్గా ఈ ధ్యానం ద్వారా మనందరికీ కూడా ఒక కొత్త స్టెప్ మనకు వస్తుంది. దాని ద్వారా మన లైఫ్ స్పాన్ అంతా కూడా ఏదైతే సార్ చెప్పారో 1000 years మనం ఈ యొక్క ధ్యాన జగత్తులో భాగంగా మనందరం కూడా ఈ యొక్క టెక్నిక్ని తెలుసుకొని అండ్ ఈరోజు మెసేజ్ స్వర్ణామృతంలో ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం చెప్పాలి మనం ఎక్కడికైతే ట్రావెల్ చేస్తామో అన్న ఒక గ్రేట్ మెసేజ్ ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంత గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి ఛానల్కి అండ్ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్, పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.